ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా పథకాలు అమలు చేస్తుంది. అలాంటి పథకాల్లో ఇది ఒకటి. దీన్ని 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ మహిళల కోసం నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని మహిళలకు ప్రయోజనాలు అందజేస్తారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద వివిధ విడతల్లో గర్భిణీలకు 11,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ పథకం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రయోజనాలను పొందేందుకు గర్భిణీలు, బాలింతలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు 3 విడతలుగా 11,000 రూపాయల ఆర్థిక సాయం చేసి డీబీటీ ద్వారా మహిళా బ్యాంక్ ఖాతాకు మనీ పంపిస్తారు. తద్వారా మహిళలు తమ పిల్లలను సక్రమంగా పోషించగలరు. ఆర్థిక సాయంతో పాటు గర్భిణీ స్త్రీలందరికీ ఉచిత మందులు, గర్భధారణకు ముందు, తర్వాత వైద్య పరీక్షలు మొదలైన సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మహిళలు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారైన మహిళకు 2 విడతలుగా ఆర్థిక సాయం ఇస్తారు. ఇక మహిళ మొదటిసారి తల్లి కాబోతున్నట్లయితే ఈ పథకం కింద ఆమెకు 5,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత రెండోసారి ఆడపిల్ల పుడితే ప్రభుత్వం 6,000 ఆర్థిక సాయం ఇస్తుంది. ఈ విధంగా ఈ పథకం కింద మొత్తం 11,000 ఇస్తుంది. మొదటిసారిగా తల్లులవుతున్న మహిళలకు 5,000 రూపాయలని 2 విడతలుగా ఇస్తారు. ఎలా అంటే ప్రెగ్నెన్సీని రిజిస్టర్ చేసుకుని కనీసం ఒక్కసారైనా ఏఎన్సీ చేసిన తర్వాత 3,000 రూపాయలు ఇస్తారు. శిశువు జనన నమోదు, మొదటి దశ టీకా తర్వాత 2,000 రూపాయలు ఇస్తారు. అయితే ఈ పథకం కింద 2వ సంతానం ఆడపిల్ల అయితే ఒకేసారి 6,000 రూపాయలు ఇస్తారు. ఈ మొత్తం మనీ ప్రతిసారి బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరురాలై ఉండాలి. మహిళ వయస్సు 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. గర్భిణీలు, బాలింతలు ఈ పథకం కింద అర్హులు. దరఖాస్తు చేసుకున్న మహిళా బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీరు సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి లేదా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన దరఖాస్తు ఫామ్ ను తీసుకోవాలి. అందులో అడిగిన సమాచారాన్ని నమోదు చేయాలి. తర్వాత అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని సమర్పించినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారు. దాన్ని మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోవాలి. మీకు మనీ రాకపోతే ఆ రసీదు ద్వారా మీరు ఎంక్వైరీ చేయవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డ్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో.